గుంటూరు జీజీహెచ్ లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతుంది. వరుసగా మరణాలు నమోదవుతున్న క్రమంలో జిల్లా ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ తో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 2 మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూర్తమ్మ, బాపట్ల జిల్లా డేగవారిపాలెనికి చెందిన నాగేంద్రమ్మ స్క్రబ్ టైఫస్ తో ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. లూర్తమ్మ నవంబర్ 28న జీజీహెచ్ లో చేరగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. నాగేంద్రమ్మ అధిక జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా పరీక్షల్లో ఇద్దరికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు స్పష్టం చేశారు. ఇదే వ్యాధితో శనివారం రాత్రి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెనికి చెందిన ధనమ్మ మృతి చెందింది. దీంతో గుంటూరు జీజీహెచ్ లో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య మొత్తం 3కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 14 మంది రోగులు ఈ వార్డులో చికిత్స పొందుతున్నారు. క్షేత్ర స్థాయిలో వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసినట్లు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా గుంటూరు రిపోర్టర్ సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు స్క్రబ్ టైఫస్ వల్ల మరణించిన వారి సంఖ్య 3కి చేరినట్లుగా తెలుస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి స్క్రబ్ వైరస్ వల్ల మరణించిన వారు ఎంతమంది, స్క్రబ్ టైఫస్ వల్ల బాధపడుతూ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతమంది వచ్చారు అనేది గోప్యంగా ఉంచుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో వచ్చిన వారు సపరేట్ గా వార్డులు ఏర్పాట్లు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ చికిత్స చేయడానికి వైద్యులు ఉన్నారా అని ప్రశ్నార్థకంగా మారింది. ఈ వైద్యం సంబంధించిన వచ్చిన వారికి ఈ కేస్ షీట్లు కూడా స్క్రబ్ టైఫస్ వ్యాధి అని నమోదు చేయకుండా ఒక నార్మల్ జ్వరంతో బాధపడుతున్నారా అని ప్రభుత్వ ఆసుపత్రిలో చెప్తున్నారు. చికిత్సకు వచ్చిన వారి వ్యాధితో చెప్తే మెరుగైన వైద్యం చేపించి మేము మా ప్రాణాలు కాపాడుకుంటాం కదా అని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాల నుంచి అయితే ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పురుగు కొడితే ఎందుకు మరణిస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ అధికారులు మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఈ గుంటూరు ప్రభుత్వ దృష్టి సాధించాలని ప్రజలు వాపోతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే వైద్య నిపుణులు ఇది వైరస్ కాదు, అంటువ్యాధి కాదు, ప్రాణాంతకరమైన వ్యాధి కాదు, అది ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎక్కువగా పొలాల దగ్గర నీరు తేమ ఉన్న దగ్గర పురుగులు వస్తుంటాయి. పొలాల పక్కన వెళ్లే వాడికి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే సువర్ణబాబు, ఇప్పటి వరకు ఎంతమందికి పాజిటివ్ కేసెస్ అయ్యాయి అక్కడ గుంటూరు జిల్లాలో? అయితే ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు సూపరింటెండెంట్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే మాత్రం కేసెస్ ఎంతమందికి వచ్చినాయి, స్క్రబ్ టైఫస్ వ్యాధి ఎంతమందికి ఉంది అని చెప్పనేసి గోప్యంగా అయితే ఉంచుతున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే సపరేట్ గా వార్డ్ అనేది క్రియేట్ చేసి సపరేట్ గా బెడ్స్ పెట్టి మొత్తం ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది అనమాట. కాకపోతే డిఎంఎన్హెచ్ అయితే కావచ్చు, గుంటూరు సూపరింటెండెంట్ అయితే కావచ్చు, వీరికి ఎంతమందికి అయితే వ్యాధి సోకింది, ఎంతమంది మరణించారు అనేది మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.